నాహూం గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. ఎప్పుడైనా కాడిని చూసారా? ఎద్దులను చూసారా? హ్యాపీగా లేవు, స్వతంత్రంగా లేవు, వాటికి విడుదల లేదు. మరొకరు భారాన్ని అవి మోస్తున్నాయి. బరువు మోసుకెళ్ళడానికి వీటి మెడల మీద వేసాడు. దేవుని బిడ్డలారా, అనేక విధాలైనటువంటి భారము కాడిమ్రాను వంటిది దేవుని పిల్లల మీద, అంటే మనుషుల మీద సాతానుడు వేశాడట. దాన్ని నేను తీసేస్తానంటున్నాడు ప్రభు, దాన్ని తొలగిస్తాను అన్నాడు. అంటే వారు మోపినటువంటి కాడిమ్రాను నీ మీద నుండి తొలగిస్తానని ప్రభు వాగ్దానం చేశాడా? అవును. ఎవరు వారు? మానవ జాతిని ఏడ్పిస్తూ పీడిస్తున్నవి ఎవరు అంటే దురాత్మలు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, ఆకాశంలో దురాత్మల సమూహాన్ని కూడా రాయబడింది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాల్లో. ఆ పీడించే దురాత్మలు ఉన్నాయంటే అవును. మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో అపవిత్రాత్మల చేత పీడించబడుచున్నారు అంటాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో దెయ్యముల చేత పీడించబడుచున్న వారిని ప్రభు విడిపించాడు. అంటే పీడించేవి కొన్ని ఉన్నాయా? ఎస్. అవి మనుషుల్ని పీడిస్తాయి, బాధ పెడతాయి, దుఃఖపరుస్తాయి, నిరుత్సాహపరుస్తాయి, నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా వెనక్కి లాగేస్తూ ఉంటాయి, నువ్వు అభివృద్ధి పొందకుండా నీ అభివృద్ధిని అడ్డుకుంటూ ఉంటాయి, ఆటంకపరిచేటువంటివి. వేదన. ఈ వేదనలు వారి భుజాల మీద ఒక కాడిలాగా ఉన్నాయి. అది తెలియకుండానే చాలా మంది ఆ బరువు మోస్తూ తిరుగుతున్నారు. ఆ బరువును ప్రభు తీసేస్తా అంటున్నాడు. ఒకసారి దారిలో వెళ్తున్నాడు, ఒక వెహికల్లో వెళ్తున్నాడు, ఒక లారీ డ్రైవ్ చేస్తున్నాడు బండి, ఖాళీగా ఉంది లారీ. వెళ్తూ వెళ్తూ ఆ రోడ్డు పక్కన ఎవరో ఒక ఆయన బరువు మోసుకెళ్తున్నాడు. ఏంటి? గడ్డి మోపు తీసుకెళ్తున్నాడు. ఎలాగో పాపం ఊర్లో వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు ఈ పెద్ద ఆయన ఎక్కడ మోస్తాడు? అరే బండి స్లో చేస్తున్నాను అని క్లీనర్తో చెప్పాడు. క్లీనరు, ఒకసారి పిలువు, పెద్ద ఆయన బండి ఎక్కించు. ఎక్కడ మోసుకుంటాడు పాపం, 4 కిలోమీటర్లు నడవాలి, చాలా బరువు మోసుకొని వెళ్తాడని చెప్పి బండి ఆపాడు. బాబు బండి ఎక్కమన్నాడు. మళ్ళా డ్రైవరు అంటే ఎక్కొచ్చా బాబు, ఎక్కువ అంటే ఎక్కాడు. థ్యాంక్స్ బాబు, వందనాలు బాబు అని చెప్పి ఎక్కాడు. గడ్డి మోపు పెట్టి పైన పెట్టి తర్వాత ఈయన బండిలో ఎక్కాడు లారీ. అప్పుడు ఈ డ్రైవర్ అనుకుంటున్నాడు, ఆ పెద్ద ఆయన నన్ను చూసి ఎంతో సంతోషపడతాడు, ఎంత హ్యాపీగా బండి ఎక్కించుకున్నాడు కదా అని చెప్పి బండి దిగినప్పుడు థ్యాంక్స్ చెప్తాడు. ఇలాగ సాయం చేయాలి, ఒక్కొక్కరికి మనం సాయం చేసుకుంటే మంచిది అంటూ ఇతను నడిపిస్తున్న క్యాబిన్ నుండి వెనక్కి చూడడానికి చిన్న కిటికీలాగా ఉంటుంది. దానిలో నడిపిస్తూ వెనక్కి చూస్తే పెద్ద ఆయన గడ్డిబొబ్బు నెత్తిమే పట్టుకుని నిలబడి ఉన్నాడు. వీడికి అర్థం కాల డ్రైవర్కి. క్లీనరు, మనం బండి ఎక్కించుకున్నాము కదా రైతుని. అవును. గడ్డి మోపు పెట్టాక ఆయన ఎక్కాడు కదా. అవును. మరి గడ్డి మోపు నెత్తిమే మోస్తాడంటే? అవునా, నేను చూస్తాను. వీడు కూడా చూస్తాడు. చూస్తే ఏముంది ఆయన తల మీద? గడ్డి మోపు. ఒక చేత్తో ఇది పట్టుకున్నాడు, ఓ పక్కన గడ్డి మోపు పడిపోతుంటే అటు ఇటు పట్టుకున్నాడు. బండి ఆపరా అని చెప్పి నెమ్మదిగా ఆపారు. పెద్ద అయినా, ఏమిటి గడ్డి మోపును మోస్తున్నావు ఏంటి అంటే, బాబు నన్ను ఎక్కమన్నారు కానీ నా మోపును ఎక్కమనలేదు కదయ్యా, కాబట్టి నా మోపును నేను మోస్తాను. మనలో చాలామంది యేసు ప్రభు వారు మనల్ని పిలిచారు, రక్షణ నడిపించారు, కానీ యేసయ్య మీద మరీ అంత భారం మోపడం బాగుండదు. కాబట్టి మన బరువు మనమే మోద్దాం, మనకున్న సమస్యలు మనమే మోద్దాం, మనకున్న ఇబ్బందులు మనమే మోద్దాం. అవునా? యేసయ్య ఏమన్నాడు తెలుసా? నా బిడ్డలరా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను, సమాధానం ఇస్తాను. అందుకే రమ్మంటున్నాడు ప్రభు. ప్రతి దేవుని బిడ్డకు సిలువ దర్శనం ఉండాలి. సిలువ యొద్దకు వెళ్ళినప్పుడు ఆయనని సిలువలో నీ పాపము నీ శాపము భరించాడు కనుక నా పాపము తొలగించు ప్రభు అని ప్రార్థిస్తుంటే అది కొట్టివేయబడుతుంది. ఆ పాపం నీ మీద నుండి తీసివేయబడుతుంది. పాపభారం. సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఎక్కడ లేని సంతోషంతో నింపబడతావు. అది భోజనం చేసినా దొరకదు ఆ సంతోషం, కొత్త బట్టలు వేసుకున్నా దొరకదు, కారు కొనుక్కున్నా దొరకదు, నూతన ఇల్లు ఉన్న దొరకదు. అది భౌతికమైన ఆనందాలు. ఇది దేవుడిచ్చేది పరలోకం నుండి నీ అంతరాత్మలోకి వచ్చే ఆనందం. ఇది పాపక్షమాపణ పొందినప్పుడు కలిగే ఆనందం. అక్కడ నీ పాప బరువంతా నీ మెడ వెంట తీసేయబడుతుంది. కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా విరగొడతాను. భారమైనటువంటి కాడి, అది శోధనైనా, చింతైనా, విచారమైనా, అది రోగమనే కాడి అయినా, అది ఎలాంటి కాడైనా నా భుజాలు నా మెడ మీద ఉండి దాన్ని విరగొట్టుము దేవా అన్న వారి చేతిని పైకెత్తగలరా? గుడి మెచ్చిపెట్టి ప్రార్థన చేసుకున్నాడు. యేసయ్యా, నా భుజం మీద ఉన్న కాడి విరిగిపోవాలి ప్రభా, నేను ఆశీర్వాదంలో అడుగు పెట్టాలి. నాకు నూతన ఐడియాలు ఇవ్వండి, నాకు నూతన ఆలోచనలు ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి ప్రభా, కృప చూపము దేవా. యేసునాథా, సర్వోన్నతుడా, యోబు జీవితాన్ని రెండంతలుగా దీవించావు. అన్ని కోల్పోయిన యోబు నిన్ను మాత్రం కోల్పోలేదు, నీ భక్తిని విడవలేదు, ప్రార్థన మానలేదు.
విశ్వాసం విడవలేదు. విశ్వాసం విడవలేదు. ఏమున్నా లేకున్నా ఏమున్నా నువ్వు ఉంటే చాలు యేసయ్య అన్నాడు. లేకుంటే చాలు యేసయ్యా మీరు అతను రెండంతలుగా దీవించారు, మీరు అతన్ని రెండంతలుగా దీవించారు, ఆశీర్వదించారు నాయన. ఆశీర్వదించారు. ఆ రెండంతల దీవెనలు ఆ రెండంతల దీవెనలు నేను అనుభవించాలి. నేను అనుభవించాలి. నన్ను బలపరచండి, నన్ను బలపరచండి, విశ్వాసంలో బలపరచండి, విశ్వాసంలో బలపరచండి, భక్తిలో బలపరచండి. భక్తిలో బలపరచండి. నీ కృప అధికముగా నీ దయచేయి. కృప అధికముగా దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.